ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు సండే ఈవినింగ్ అనమాట. ఈరోజు ఇప్పుడు పిల్లలందరూ సంతోష్ కలిసి బయటికి వెళ్ళారు. సో ఐ హ్యావ్ అరౌండ్ 1.5 అవర్ టైం నా దగ్గర ఉంది. ఈ టైం నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటే ఇప్పటి వరకు ½ అన్ అవర్ ఆల్రెడీ వేస్ట్ చేస్తాను. స్క్రోల్ చేస్తుండగా నాకు ఒకటి అనిపించింది. ఏంటి అంటే మన ఈ 2022 కూడా అయిపోబోతుంది, 23లోకి వచ్చేస్తున్నాం అనేసి. 2022 వాజ్ నాట్ అట్ ఆల్ లైక్ అ గ్రేట్ ఇయర్, జస్ట్ ఏ very basic normal year anamata. I don't want to start 2023 like this. I want to be more organized, more productive and more self loved person laga change avvala anukuntunna. So daniki preparations anna మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మన బుర్ర క్లటర్ ఫ్రీగా మనశ్శాంతిగా ఉండాలంటే ఇల్లు క్లటర్ ఫ్రీగా ఉండాలి. దానికి ఈరోజు నేను ఫస్ట్ స్టెప్ తీసుకోబోతున్నాను. ఈ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఈ నెల కూడా 15 రోజులు 20 రోజులు అయిపోయింది. ఇంకో 10 రోజులు ఉంది, ఇంకా నెల ఉంది. అంటే అరౌండ్ మన చేతిలో 40 రోజులు ఉంది. 40 రోజుల్లోని మనము అలా ప్రిపేర్ అయిపోవాలి. 2023 స్టార్ట్స్ విత్ బ్యూటిఫుల్ నోట్ అనమాట. సో ఇంకా నా దగ్గర 1 గంటతో మినిమం ఉంది. సో నేను ఈరోజు ఇప్పుడు ఫస్ట్ పని ఏం చేయాలనుకుంటున్నానంటే కిడ్స్ బెడ్రూమ్ మొత్తం డీక్లాటర్ చేసి క్లీన్ చేసేయాలనుకుంటున్నాను. సో స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేయడం కన్నా అసలు నేను ఎంత పని చేయగలనో చూద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరందరూ కూడా నా ఈ క్లీనింగ్ మోటివేషన్ వీడియోకి వెల్కమ్. మీకు మోటివేషన్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. అండ్ ఇప్పటి నుంచి వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది. సో నేను ఎంతసేపు క్లీన్ చేస్తే అంతసేపు మీరు చూస్తే బిజ్జార్ అయిపోతారనమాట. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను, సో దట్ యూ విల్ గెట్ సూపర్ మోటివేటెడ్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి నేను సాహిల్ బెడ్రూమ్కి వెళ్ళిపోతున్నాను. పని మనిషి 2-3 రోజుల నుంచి రావట్లేదు. అందుకోసం మరీ క్లటరీగా కనిపిస్తుంది ఇల్లు. ఎంత మనం చేసినా వాళ్ళు వచ్చి చేసి వెళ్ళినప్పుడు మిగిలిన పనులు అయితే చేసుకోగలం, కానీ ఆ పనులు ఈ పనులు రెండూ చేయలేము కదా. ఫస్ట్ చేయవలసిన పని వచ్చేసి వాటర్ పని చేస్తున్నాం కదా అనేసి డీహైడ్రేట్ అవ్వడానికి వీలు లేదు. అండ్ వింటర్ సీజన్లో నీళ్ళు తాక్క మరీ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి స్పాటిఫైలో పాటలు పెట్టేసుకుందాం. అప్పుడు మన బుర్ర మంచిగా ఉంటుంది అనమాట. అది హ్యాపీగా ఎంటర్టైన్ అవుతూ పనిచేస్తుంది. అండ్ సాహిల్ బీరువాని నేను తీసాను. చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, సాహిల్ ఎప్పుడు ఒకలాంటి బట్టలు వేసుకుంటాడు, ఎప్పుడు అలాగే ఉంటాడు అనేసి. సో సాహిల్ బట్టలే ఇవన్నీ, వాడికి ఒక బీరువా నిండా బట్టలు ఉన్నాయి. బట్ ఆ ఏజ్లో ఏంటి అంటే దే ఆర్ నాట్ లైక్ రెడీ అవ్వాలి, బాగా కనిపించాలి, ఆ టైప్ ఇంకా రాలేదన్నమాట. ఇంకా టైం పడుతుంది. మరో 2 సంవత్సరాల తర్వాత దువ్విన తలనే దువ్వడు ఆ స్టేజ్ వచ్చేస్తుంది కదా, అప్పుడు వాళ్ళే ఎక్కువ కేర్ తీసుకుంటారనమాట. 2 కాదులేండి, ఒక 5 వేసుకుందాం. మరి 2 అంటే భయం వేస్తుంది, కానీ ఒక 5-6 సంవత్సరాలు వేసుకుందాం. అప్పటికి నేను మెంటల్లీ ఫిక్స్ అవుతాను ఓకే అన్నట్టు. అండ్ బట్టలన్నీ నేను మడతేస్తున్నాను. అన్ని బట్టలు టైట్ అయిపోతాయి తెలుసా. ఈ గ్రోయింగ్ ఏజ్లో ఉన్న ఈ పిల్లలది ఇదే ప్రాబ్లమ్. అన్ని బట్టలు టైట్ అయిపోతూ ఉంటాయి. సో ఎక్కువ కొనకూడదు అసలు, వీళ్ళకి కొంచెమే కొనాలి. అండ్ ఇది వచ్చేసి నా దగ్గర ఒక స్టీల్ది ఒక పార్టిషన్ లాంటిది ఉంది. మేమేంటి బట్టలు హ్యాంగ్ చేసుకోవచ్చు అని చెప్పి పొడుగ్గా కబోర్డ్స్ పెట్టించుకున్నాము. బట్ అవేంటి దొంతులాగా పెట్టేస్తే పడిపోతున్నాయి అనమాట. అందుకోసం ఏం చేసి ఈ స్టీల్ ర్యాక్ ఒకటి ఉంటేను ఆ ర్యాక్లోని దాంట్లోని టీషర్ట్లు అన్నవి మీద కింద పెట్టాను. సైడ్కి ఇంకొక డబ్బా కాదు, ఒక చిన్న ఏంటంటారు ఆర్గనైజర్లోని వచ్చేసి టై బెల్ట్ ఇవన్నీ పెట్టారనమాట. తర్వాత ఈ బెడ్ కింద కూడా క్లీన్ చేయాలని డిసైడ్ అయ్యా. బెడ్షీట్స్ ఇవన్నీ, పిల్లో కవర్స్ ఇవన్నీ మంచిగా ఫోల్డ్ చేసి ఈ బెడ్షీట్స్ అనేవి ఇక్కడ పెట్టాను. ఫిట్టింగ్ బెడ్షీట్స్ అని కొన్ని ఉంటాయి చూసారా. ఫిట్టింగ్ బెడ్షీట్స్ అన్నవి వాడడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, కానీ ఫోల్డ్ చేయడానికి అస్సలు కంఫర్టబుల్ ఉండవు. అండ్ ఈ బట్టలన్నీ నా హౌస్ హెల్ప్ వాళ్ళ పిల్లలు కూడా సాహిల్ అంత పెద్దవాళ్ళేనండి. సో సాహిల్ కన్నా చిన్నవాళ్ళు, సో వాళ్ళకి ఇవన్నీ అవుతాయి. అండ్ ఇది కొత్త స్కేట్స్ తెలుసా, నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది కూడా కాలు పెద్దదైపోయింది సాహిల్కి. సాహిల్ వాజ్ లైక్ ఈ కాలు ఇప్పుడు దూరట్లేదు, అందుకోసం అవి కూడా స్కేట్స్ కూడా వాళ్ళకి పాపకి ఇచ్చేసాను. నేను సేల్ చేయరు ఎందుకు అని చాలామంది అడుగుతారు. మా అపార్ట్మెంట్లో కూడా అలా ఉంటుంది, ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. కొంచెం పాతవి లేదా అన్యూజ్ అవ్వనివి హ్యాపీగా పిల్లలకి ఇచ్చేయచ్చు. బట్ ఎందుకో నాకు అది ఇష్టం ఉండదు, ఇవ్వాలని అనిపించదు అనమాట. మన ఇంటికి ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు, లైక్ వాచ్మెన్ అవని, సెక్యూరిటీ అవని, వీళ్ళందరికీ ఇస్తే ఏంటి బాగుంటుంది అనమాట. వాళ్ళకి బాగుంటుంది, నాకు బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను ఏవి బయట వాళ్ళకి ఇవ్వను. నా లైఫ్ని ఈజీ చేస్తున్న వీళ్ళందరికీ నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే, ఆ రోజు అయితే సాహిల్కి సంబంధించిన బుక్స్, సాహిల్కి సంబంధించిన బట్టలు ఇవన్నీ నేను క్లీన్ చేశాను.
ఒక సాహిల్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కుషాల్ బట్టలు మడతేయాలంటే నాకు చాలా చాలా ఇరిటేషన్ వస్తుంది. ఆడవన్నీ చిన్న బట్టలు గంటలు మడతేయాల్సి వస్తుంది అనమాట. సో వాడిది కొంచెం నాకు ఇరిటేషన్ వస్తుంది కాబట్టి కొంచెం ఓపిక ఉన్న రోజు చేద్దామని చెప్పొచ్చా. నెక్స్ట్ డే వచ్చేసి కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇవి ఎన్ని తీసినా ఎందుకు ఇంత చెత్త అయిపోతుందో అర్థం అవ్వదు. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి క్లీనింగ్ అన్నది. లైక్ మనం చేస్తూనే ఉండాలి, లైఫ్ అంతా చేస్తూనే ఉండాలి ఇలాగా. అండ్ చాలామంది ఐకియా కంటైనర్స్ గురించి కూడా చాలా అడుగుతున్నారు. ఆల్మోస్ట్ నేను 1.5 సంవత్సరం నుంచి వాడుతున్నాను కదా. జాగ్రత్తగా వాడుకుంటే అవన్నీ బాగుంటాయి, కానీ అవి ఎప్పుడైనా పడ్డాయి అంటే మాత్రం ఇరిగిపోతున్నాయి అనమాట. లైక్ ఒక యాంగిల్లో పడితే అక్కడ కార్నర్స్లోనే ఇరిగిపోతున్నాయి. సో అదొకటి చూసుకోండి. అండ్ ఫ్యూచర్లోని నేను ఈ ప్లాస్టిక్ అన్నది నాకు కిచెన్ నుంచి కంప్లీట్లీ రిమూవ్ చేసేయాలి. నిన్న నేను ఒక వీడియో చూశాను అనమాట. అవి మనకి ఇత్తడి కాన్స్ దాంట్లోనే తింటే కళ్ళకి ఐసైట్కి, పిల్లల ఐసైట్కి, తర్వాత వచ్చేసి మెమొరీకి, వీటన్నిటికీ మంచిదంట. నెక్స్ట్ నా ఎయిమ్ అదే. నా కిచెన్ నేను ఒక్కటి నా బుర్రలో దూరిందంటే నేను చాలా వరకు అది ఫుల్ఫిల్ అయిన వరకు నాకు నిద్ర పట్టదు. నెక్స్ట్ వచ్చేసి నా ఇంట్లో నాకు ఒక కంచు డిన్నర్ సెట్ లేదా ఒక గిన్నె అదొకటి కొనుక్కోవాలి. ఇంకొకటి వచ్చేసి ఇత్తడి సామాన్లు అన్నవి ఎక్కువ యూస్ చేయాలి. స్టీలు ఐరన్ యూస్ చేసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. నాకు చాలా చాలా డిఫరెన్స్ అన్నది తెలిసింది. ఎందుకంటే నేను ఐరన్ యూస్ చేయడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year దగ్గర అవుతుందా. ఇంతకు ముందు ఉండే లైక్ నొప్పులు అన్నవి చాలా వరకు ఇప్పుడు లేవన్నమాట. నేను ఇలాగా సరదాగా చెప్పట్లేదు. ఇంతకుముందు నా హిమోగ్లోబిన్ లెవెల్ చాలా తక్కువ ఉండేది, బట్ ఇప్పుడు చాలా మంచిగా ఉంటుంది హిమోగ్లోబిన్ లెవెల్ అవ్వని. లేదంటే నొప్పులు మెయిన్లీ ముడుకులు, కాలు ఇవన్నీ నొప్పులుగా బాగా ఉంటాయి కదా. ఇప్పుడు ఐ థింక్ మనకి ఏదైనా బాగోకపోతే అది తెలిసినంత బాగున్నప్పుడు మనకు తెలియదు. అబ్బబ్బా తలనొప్పి వస్తుంది అంటాం, కానీ అబ్బబ్బా తలనొప్పి ఈరోజు రావట్లేదు అని మనం అనాం కదా. సో అదేవిధంగా మనకి ఏదైనా తగ్గిపోతే మనం దాని గురించి మర్చిపోతాం అనమాట. ఒక 2-3 hours కష్టపడిన తర్వాత, నేను నా చిన్న బంగారు కొండ కష్టపడిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేయాలి చిన్న క్లీనింగ్ పనుల్లో. వీటిల్లోని ఈ ఏజ్ పిల్లలు వింటారు, వీళ్ళు కొంచెం ఇంక్లూడ్ అవుతారనమాట. సో నేను వాళ్ళని కూడా చేయడానికి అడుగుతాను. మరీ ఎక్కువ పని అని చెప్పేనులేండి. మన మమ్మీ వాళ్ళు మనకు చెప్పిన పనులతో పోలిస్తే మనం వీళ్ళకి 1% చెప్తున్నాము. సో ఆ విధంగా ఇంక్లూడ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అంట. కొన్ని పేరెంటింగ్ వీడియోస్లో కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను విన్నాను, అండ్ నాకు కూడా తెలుసు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఒక సూపర్ యమ్మీ చికెన్ బెసార్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మీరు కల్కత్తా స్టైల్లో, ఒడిశా స్టైల్లో ఇది బెసారు. ఇది నార్మల్లీ ఫిష్తో చేస్తారనమాట. ఫిష్ బెసార్ అంటారు. బెసార్ అంటే ఏంటి అంటే ఆవాలు బేస్డ్ మసాలా అన్నమాట. అంటే మస్టర్డ్ బేస్డ్ మసాలాతో చేసే రెసిపీకి బెసార్ చెప్తారు చాలామంది. ఈ బెసార్ అనేది నాకు ఈ మధ్యన చాలా తినాలనిపిస్తుంది. ఐ థింక్ లాస్ట్ 1 week నుంచి క్రేవింగ్ వస్తుంది. మనం ఎలా అయితే రకరకాల పులుసులు చేసుకుంటామో అలాగే బెసార్లు కూడా చేసుకోం. తర్వాత నేను ఇంకొకటి కూడా అర్థం చేసుకున్నది ఏంటి అంటే, ఐరన్ కుక్వేర్లో మనం ఎప్పుడైతే మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె, నువ్వుల నూనె ఇవి వాడతామో అప్పుడు కూడా మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మనకి చాలా అంటే మనకి హెల్త్కి రకరకాల న్యూట్రిషన్స్ అన్నీ వస్తాయి. అండ్ మొన్న నేను మా మమ్మీ కూడా నిన్న మాట్లాడుకుంటూ అదే అనుకున్నాము. బయట నుంచి మేము బియ్యం నూక ఇవన్నీ కొనేస్తాం కదా, లైక్ బియ్యం పిండి అవని, బియ్యం నూక అవని, లైక్ ఉప్పిండి చేయడానికి, ఉప్మా చేయడానికి, వీటన్నిటిలోని వాళ్ళు ఏవో కలుపుతారనమాట. ఏం కలుపుతారన్నది స్పెసిఫిక్గా తెలియదు, కానీ అవి తింటే లైక్ డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం అనేసి ఇంకా ఓపిక తెచ్చుకుని మేమే కొంచెం బియ్యం అన్నీ కడుక్కుని బియ్యం పిండి నూక ఇవన్నీ చేసుకోవాలి కుద్దే అని డిసైడ్ అయ్యాము. త్వరలో మీరందరూ ఆ వీడియోస్ కూడా చూస్తారనమాట. ఇంట్లోనే మ్యాక్సిమం కవర్స్ ఇంటి నిండా కవర్లు చిరాకు వస్తుంది. సో మనం ఎంత మనం చేసుకుంటే అంత బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. మస్టర్డ్ ఆయిల్తో కుక్ చేసినప్పుడు కొంచెం స్మెల్ బాగా రాదు. లైక్ మన సౌత్ ఇండియన్స్కి మనకి కొంచెం బాగా అనిపించదు. ఈ కర్రీలోని ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఒకే ఒక సింపుల్ టిప్, ఆయిల్ వేసిన తర్వాత అది చాలా వేడెక్కాలన్నమాట. ఆ వేడెక్కిన తర్వాత మళ్ళీ గ్యాస్ స్లో చేసి వంట అనేది స్టార్ట్ చేయండి. ఒకసారి స్మోకీ వచ్చింది అనుకోండి ఆయిల్ నుంచి, ఇంకా మనకి కర్రీలోని అసలు ఏ స్మెల్ రాదు, ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ఏంటి అంటే 2 ఉల్లిపాయలు, మీడియం స్మాల్ సైజు ఉల్లిపాయలు ఒక 2, దాంట్లోని మనం వేసుకుందాం 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు, లేదా కారం ఉంటే కారం, కొద్దిగా పసుపు,
ఉప్పు, దాని తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, దాని తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ కలకటాలో కానీ ఒరిస్సాలో కానీ అందరికీ బంగాళదుంపలు అంటే చాలా చాలా ఇష్టం. వీళ్ళు అన్ని కర్రీల్లోని బంగాళదుంప చిన్న మొక్కైనా వేసుకుంటారనమాట. కోల్కతాలో నేను చూసిన దాంట్లో అయితే అన్ని కర్రీల్లోని ఈ బంగాళదుంపలు అన్నవి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి, కొంచెం ఆయిల్లోనే, అలా లేదు డీప్ ఫ్రైలా కుప్పడ ఆయిల్ ఏం పెట్టరు, కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు. తర్వాత ఈ పీసెస్ అన్నీ తీసేస్తారు. చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత ఇంకో 5 minutesలో అయిపోతుంది అన్నప్పుడు ఆ పొటాటోస్ అన్నవి ఆ కర్రీలో వేస్తారన్నమాట. ఇది బయట హోటల్స్లో అన్నిటిలోని అక్కడ వాళ్ళు ఈ మస్టర్డ్ అంటే ఆ ఫిష్ అంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం. మేము ఆల్మోస్ట్ 5-6 years కలకత్తాలో ఉన్నాము. బట్ అక్కడ ఉన్నన్ని రోజులు నాకు ఇవేవి నచ్చలేదు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ తెగ నచ్చుతాయి అనమాట. దాని తర్వాత ఆ సేమ్ ఆయిల్లోని కొద్దిగా మస్టర్డ్ సీడ్స్ యాడ్ చేసుకుందాం. దాంట్లో 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసానో లేదో మరి గుర్తులేదు. లైక్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ, ఐరన్ కడాయి ఇవన్నీ ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. మీరు ఒకటి కొని మీరు వాడడం యూస్ చేసిన తర్వాత యూ విల్ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్ అండి. మీ హెల్త్లో, మీ హిమోగ్లోబిన్ లెవెల్లో, తర్వాత మీ స్టామినాలో, ఇలా చిన్న చిన్న డిఫరెన్సెసే మనకి అర్థం అవ్వదు కానీ మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మన పూర్వీకులు 3,000 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఐరన్లో, ఇత్తడిలో, కంచులో వండుకుంటున్నారు, తింటున్నారంటే వాళ్ళంత బలంగా, వాళ్ళ ఎముకలు అంత బలంగా, వాళ్ళ కంటి చూపు అంత ముసలైన తర్వాత కూడా అంత గట్టిగా ఉండడానికి ఈ వంట పాత్రలు, వంట నూనెలు ఇవన్నీయే కారణం. సో మనం కనుక మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటే మనం ఇన్వెస్ట్ చేయాల్సినవి ఇవన్నమాట. మిగతా ఇంటర్నేషనల్ ట్రిప్పులు అవన్నీ కొంచెం పక్కన పెట్టి లైఫ్ స్టైల్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలని నేను డిసైడ్ అయ్యా. 23లోని నా ఎయిమ్ అదేనమాట. ఐ మస్ట్ గివ్ గుడ్ హెల్త్ టు మై చిల్డ్రన్ అండ్ నాకు కూడా అన్నదే నా 23ది థీమ్ అనమాట. అంటే చాలా చాలా అనిపిస్తుంది ఈ మధ్యన. అండ్ దాని తర్వాత ఆల్రెడీ మసాలా వేస్తాను, మసాలా కొంచెం బాగా వేపాను. దాని తర్వాత అది ఆల్మోస్ట్ కొంచెం ఆయిల్ విడిచే అంతవరకు వచ్చిన తర్వాత అందులోని ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ అనేది వేసాను. మ్యారినేషన్ ఏం చేయలేదండి, జస్ట్ ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పెరుగు వేసి చికెన్ని 1 గంట ముందు పక్కన పెట్టాను అనమాట. ఆ చికెన్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. తర్వాత హ్యాపీగా కలిపేద్దాం. అండ్ నాన్ స్టిక్ వాటిల్లో కాస్ట్లీ నాన్ స్టిక్ ప్యాన్స్ పర్వాలేదు, బట్ చవక నాన్ స్టిక్ ప్యాన్స్ అస్సలు కొనొద్దు. లైక్ కుకింగ్ ఐటమ్స్ ఆర్ లైక్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అండ్ దాని తర్వాత చికెన్ ఒక 10 నిమిషాల పాటు, 10 కాదు కానీ ఒక 5-6 నిమిషాల పాటు అలా మూత పెట్టి ఉంచేద్దాం. అది కొంచెం మసాలా మొత్తం చికెన్కి పడుతుంది. దాని తర్వాత వాటర్ యాడ్ చేసేద్దాం. వాటర్ యాడ్ చేసి చికెన్ ఆల్మోస్ట్ 15 నిమిషాలు పడుతుందండి కుక్ అవ్వడానికి. ఆ తర్వాత లాస్ట్కి ఒక 5 నిమిషాలు ఉంది అనగా అప్పుడు మనము ఇవి బంగాళదుంపలు యాడ్ చేసేసుకుందాం. అండ్ లాస్ట్లో మనకు చికెన్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా టమాటాలు కూడా యాడ్ చేసేద్దాం. చిన్న పులుపు ఉంటే ఇంకా బాగుంటుంది. చాలామంది మ్యాంగో యాడ్ చేసుకుంటారు, డ్రై మ్యాంగో యాడ్ చేసుకుంటారు. మనం టమాటోలతో సరిపెట్టేద్దాం అనమాట. ఎక్కువ పులుపు ఉంటే మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు. మూత పెట్టి లెట్ ఇట్ కుక్. ఇవన్నీ సామాన్లు నేను తీసుకుంది ఇండస్ వ్యాలీ నుంచే. ఇండస్ వ్యాలీలోని ప్రోడక్ట్స్ ఆర్ లైక్ అమేజింగ్ క్వాలిటీ ఉంటాయి. స్టీల్ అవని ఐరన్ అవని. నా కొత్త పర్చేజ్ వచ్చేసి ఇండస్ వ్యాలీది ఇదనమాట. ఇదేంటి అంటే ఫ్లాస్క్ లాంటి కాఫీ మగ్ అండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఓపెన్ చేసి మనం డైరెక్ట్గా సిప్ చేయొచ్చు. ఇది వచ్చేసి స్ట్రా కోసం. ఈ రెండింటికి కప్ అన్నది చాలా చాలా టైట్గా ఉంటుంది అండ్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. మీరు ఇందులో కాఫీ పట్టుకుని మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు, డ్రైవ్ చేస్తున్నప్పుడు పట్టుకోవచ్చు. ఇది నాకు చాలా నచ్చింది. నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను. మొత్తం 2 ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే ఒకటి నాకు ఒకటి సంతోష్కి అని తీసుకున్నాను అనమాట. అండ్ ఈ కప్ అన్నది యూనిక్ కప్పు. అంటే ఈ కప్పు దీనిది కాదు, రియల్లీ ఏ కప్ అయినా దీనికి పడుతుంది అని చెప్పడానికి. నా దగ్గర ఇంకొక ఫ్లాస్క్ ఇలాంటిదే ఉంది, దాని కప్పు దీని కప్పు కూడా పడుతుంది అనమాట. ఇవన్నీ చాలా ఈకో ఫ్రెండ్లీ అండి. ఒకటి కొంటే ఎన్నో సంవత్సరాలు వచ్చేస్తాయి. అందుకోసం మీరు కావాలి అనుకుంటే తప్పకుండా పర్చేజ్ చేయొచ్చు. ఇవన్నీ బీపీఏ ఫ్రీ అవన్నీ. ఇంకా ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ పర్చేజ్ చేయొచ్చు అనమాట. చాలాసేపు ఇది 350 ml ఉంటుంది. అండ్ చాలాసేపు వరకు మన డ్రింక్స్ ఏవైతే ఉంటాయో ఇందులోని వేడిగా కూడా ఉంటాయి. అండ్ ఓన్లీ హెల్దీ మెటీరియల్, 100% సేఫ్, నో హార్మ్ఫుల్ కెమికల్స్, టాక్సిన్ ఫ్రీ అండ్ లాంగ్ లాస్టింగ్ అండి. చాలా చాలా వేడిగా ఉంటుంది. మీరు కాఫీ ఏదైనా చేసుకుని ఇందులో పెట్టుకున్నారంటే బోల్డ్ సేఫ్ వరకు మీరు హ్యాపీగా సిప్ బై సిప్ చేస్తూ మీరు హ్యాపీగా మీ పని అన్నది మీరు చేసుకోవచ్చు.
ఇండస్ వ్యాలీలో మీరు ప్రోడక్ట్స్ ఏమైనా పర్చేస్ చేయాలి అనుకుంటే నా కూపెన్ కోడ్ ఉందండి. నా కూపెన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. కూపెన్ కోడ్ వచ్చేసి టీ శిరీష అనమాట. టీ సిరీష్ అనమాట. మీరు ఆ కూపెన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12%. అలాగే ఇండస్ వ్యాలీలో ఎప్పుడు మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతాయి. 70% ఆఫ్, 50% ఆఫ్, ఇలా రకరకాల ఆఫర్స్ అన్నవి రన్ అవుతూ ఉంటాయి. సో వాటితో పాటు మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కావాలంటే నా కూపెన్ కోడ్ యూస్ చేసుకోండి. ఇప్పటి వరకు నా కూపెన్ కోడ్ యూస్ చేసుకుని ఆల్మోస్ట్ చాలామంది పర్చేస్ చేశారు. చాలామంది హ్యాపీగా కూడా ఉన్నారు. మోస్ట్లీ హ్యాపీగానే ఉన్నారు. నాకైతే ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మెసేజ్లు వచ్చాయి, మీరు చెప్పాకే మేము కుక్వేర్ మార్చుకున్నాం అన్నది ఎక్కువగా వచ్చే డిఎం అనమాట. దాని తర్వాత మన చికెన్ ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలి అంటే కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసేద్దాం. బెంగాలీ వాళ్ళు ఎక్కువగా లాస్ట్లోనే ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేయడానికి ఇష్టపడతారు. ఆ రా ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఎక్కువ థిక్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కొద్దిగా గ్యాస్ ఆపేసిన తర్వాత చల్లబడుతున్న కొద్ది థిక్ అయిపోతుంది. ఈ మాత్రం కన్సిస్టెన్సీకి వచ్చాక మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. యాజ్ యూజువల్ ఒక చికెన్ వచ్చింది అంటే ఒక్క రెసిపీ ఎలా చేస్తామని చెప్పండి. సో నేను కొన్ని చికెన్ పకోడా కూడా చేస్తున్నాను. యాజ్ యూజువల్ సేమ్ నార్మల్ మా ఇంట్లో ఎప్పుడు చేసే రెసిపీయే. మ్యారినేటెడ్ చికెన్లోని కొద్దిగా బియ్యం పిండి, కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్ యాడ్ చేసి దాన్ని అలా ఉంచేస్తాం. తర్వాత వాటిని డీప్ ఫ్రై చేసేస్తాం. అంటే ఆ మమ్మల్ని తినేస్తాం అనమాట. ఈరోజు వంట నేను చాలా చాలా ప్రశాంతంగా ఇష్టంగా చేశాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నా కిచెన్ క్లీన్గా ఉంది. సెకండ్ థింగ్ నాకు ఎన్నో రోజుల నుంచి క్రేవింగ్ అవుతున్న రెసిపీస్ చేసుకున్నాను. థర్డ్ వచ్చేసి మంచిగా లైక్ ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట. రియల్లీ వంట అరగంట 30 గంట చేశాను. 30 గంట ఐ ఫీల్ లైక్ ఐ డిడ్ ఎ మెడిటేషన్ అనమాట. అండ్ లాస్ట్లో కుషాలు వచ్చేస్తారు. ఎక్కువ డెకరేషన్ చేద్దాం అనుకునే రోజు ఎక్కువ పడిపోతూ ఉంటాయి. సో నేను ఈ రోజు ఇంకా నీట్గా డెకరేషన్ చేసేద్దాం అనుకుంటే ఆ చికెన్ వచ్చేసి అలా పడిపోయింది అనమాట. సో అన్నము అన్నీ వడ్డించేస్తున్నాను. చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ బెస్సారు, తర్వాత చికెన్ ఫ్రై, మంచిగా అప్పడాలు కాల్చాను. తర్వాత ఒక సైడ్కి అప్పడం పెట్టాను. అండ్ ఇవి మొన్న ఆనియన్స్ చేశాను, మీకు గుర్తుందా? వెనిగర్ ఆనియన్స్ ఖత్తం అయిపోయి తెలుసా, అంత టేస్టీగా ఉన్నాయి. ఏమి తోచినప్పుడు కొంచెం మంచింగ్ చేయడానికి కూడా ఇవి భలే ఉన్నాయన్నమాట. అండ్ ఒక రోటీ, తర్వాత పప్పు కూడా చేశాను. ఒక గిన్నెలో పప్పు వేసి పెట్టేద్దాం అనమాట. ఇది నా లంచ్ ప్లేట్. మీకు ఎలా అనిపించింది, మీరేంటి వండుకున్నారు అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇది నా లంచ్ ప్లేట్. బాగుందా ఏంటి? ఓకేనా? మరో వీడియోతో రేపు వేస్తా. అప్పటి వరకు బాయ్.